స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా చంద్రబాబు అబద్దాలే మాట్లాడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయిందని మండిపడ్డారు. తల్లికి వందనం గతేడాది ఎగ్గొట్టారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వైసీపీ వెంటపడితే అమలు చేస్తున్నారని అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? ఒక్క సంవత్సరం ఎగ్గొట్టారుగా. ఏంటి దీన్ని ఏమంటారు? దీపం పూర్తిగా వెలిగించారా? కొద్దిగా అట వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. 3 సార్లు వెలిగించాలి, ఒకసారి వెలిగించి ఆరిపేశారు. దీన్ని ఏమనాలి? మోసం కాదా? సూపర్ హిట్ అయిందని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం. తల్లికి వందనం సంగతి అటు పెట్టండి. ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను. అన్నదాత సుఖీభవ. ఏమైంది అన్నదాత సుఖీభవ? గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా? ఇవ్వాల. 26,000 ఇస్తా అన్నావు. ఏది? సెంట్రల్ గవర్నమెంట్ తో కలిపి. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం 5,000, 700, 7,000 ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలా మనం? ప్రజలు నమ్మాలా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా సరే ఇవాళ ఇంకోటి సరే ఇక ఇది చూడాలి. ఇంకా నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ఇచ్చావా? ఒక్క పైసా ఇచ్చావా? గుండు సున్నా కదా. సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. సూపర్ ఫ్లాప్ కాదా అని అడుగుతా ఉన్నా. సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు. ఏంటది? స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి వచ్చానని అవుతుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది. నా తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుస